పైథాన్ డేటా సైన్స్ నుండి అడ్వాన్స్డ్ జెనెటిక్ AI వరకు లేటెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకోవడానికి వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ని సంప్రదించండి. సో అన్న, మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఒక రైతు బిడ్డగా మీరు ఎప్పుడు పొలాల్లో ఫార్మింగ్ చేసుకుంటూ అది వీడియోస్ పెడుతున్నప్పుడు మేము చూసాము, సడన్గా మీరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడం, అంతమంది సెలబ్రిటీస్ని పక్కన పెట్టి ఫస్ట్ టైం ఒక కామన్ పీపుల్ టైటిల్ కొట్టడం అనేది అది చాలా పెద్ద విషయం. సో అదంతా అవుతుంది అని చెప్పి మీరు అనుకున్నారా బిగ్ బాస్ బిఫోర్ వెళ్ళక ముందు? అంటే నేను ట్రై చేసిన నార్మల్గా. నేను నార్మల్గా ఏంటంటే పొలం కాడ బాపు ఒకరిని అనగానే ఈడున్న వాళ్ళు ఇట్లే కాదు, ఏదనుకుంటే అది చేస్తారు. ఏదైనా సరే అది ఒక మంచి అవకాశం వస్తే వదులుకోరు. నేనెందుకు ట్రై చేద్దాం, నేను ట్రై చేసిన. దేవుడు సాధించిండు, మన వాళ్ళందరూ ఎంకరేజ్ చేసారు. అట్లా నేను చేసిన తర్వాత నాకు అనిపించింది, ఎవరైతే గెలిచిన తర్వాత వచ్చిన తర్వాత ఎవరైతే నన్ను అన్నారో వాళ్ళకి ఏమంటలేరు. ఇంకా మీ కొడుకు ఎందుకు అట్లా అన్నారు, కానీ మీ కొడుకు ఇక నా గురించి ఇక మాట్లాడతలేరు. ఇక వెళ్ళక ముందు ఎందుకు ఇవన్నీ అని మాట్లాడుతూ అన్నారు. తర్వాత వెళ్ళిన తర్వాత ఇక సపోర్ట్ చేస్తలేరు. వాళ్ళే వచ్చి పక్క పొండి అన్నారు. అప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ప్రౌడ్ అనిపిస్తుంది. నాకు కావాల్సింది అంతే. ఇప్పుడు ఈ పొలం కాడ పని చేసేది తక్కువ అని చేసిండు, సరే ఇడికి వచ్చిన తర్వాత గెలిచి వచ్చిన తర్వాత ఏమన్నాడు, వచ్చి పక్క పొండి ఆడాడు. ఇది కదా కావాల్సింది. అట్లా అనిపించింది. ఇక బాబు దిక్కు చూసిన, బాబు నవ్విండు, నిలబెట్టే బాబు ముఖంలో సంతోషంగా అనిపించింది. ఇంకేం కావాలనిపించింది. ఇంకా అవును. ఇప్పుడు ఎట్లా చూస్తారన్న, అంటే ఊర్లో మిమ్మల్ని సెలబ్రిటీలా చూస్తారా, లేకపోతే మన అబ్బాయి మన పక్కింటి అబ్బాయి అలానే చూస్తారా? అంటే కొంచెం అంటే బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత మంచి పేరు వచ్చింది అంతా. ఇప్పుడు ఏంటంటే కలుపుకొని పోడు. అంటే నార్మల్గా ఫస్ట్ ఏమన్నారు, వీడియో తీస్తే ఇటు గిట్లా తీస్తాడు, అడిగి అట్లా ఇస్తాడు అని నార్మల్గా అందరు అన్నారు. కొంతమంది ఎక్కిరిచ్చేటోళ్ళు ఎక్కిరిచ్చారు, చేసేటోళ్ళు చేసారు. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత మనోడు అసలు బిగ్ బాస్ నుంచి ఇంకోటి ఏంటంటే మనం చూసి నేర్చుకోర్రి, మంచిగా అనిపించింది. అంటే నాతో తిరుగుతుంటే నార్మల్గా నాతో ఉంటుంటే అంతో ఉండోరి ఆడు చెప్పింది నూరు అన్నట్టు మంచిగా అనిపించింది. చూసి నేర్చుకోండి అంటే ఒక రోల్ మోడల్ లానే వాళ్ళు తీసుకున్నారు. మంచిగా అనిపించింది, మంచి సపోర్ట్ వచ్చింది. సపోర్ట్ అంతా ఇప్పుడంతా బాగుంది. ఇప్పుడు బిగ్ బాస్ నుంచి రాగానే మనం చూస్తాము, ఆ బిగ్ బాస్ గెస్ట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ ఓపెనింగ్స్ అని ఈ ఓపెనింగ్స్ అని ఎక్కువ టీవీలో కనిపించడం, బిజీగా ఉంటారు. బట్ మీరు ఎంత మంచి చేసినా ఎప్పుడు మీరు అది బయట కనిపించదు. చాలామంది నేను ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో చూసేది ఏంటి అంటే, రైతు బిడ్డ అని ఒక ట్యాగ్ పెట్టుకొని గెలిచాడు, ఆ పేరు పెట్టుకొని బిగ్ బాస్ టైటిల్ డబ్బులు తీసుకున్నాడు, బట్ ఎవరికి ఇవ్వలేదు అని. బట్ సెర్చ్ చేస్తే మా ఐ డ్రీమ్ టీమ్కి కొన్ని వీడియోస్ మాత్రమే దొరికాయి. సో దాని వెనకాల ఉన్న రీజన్, అసలు మీరు బిగ్ బాస్ నుంచి వచ్చిన డబ్బులు ఏం చేశారు, ఎలా పంచారు అనేది చాలామందికి తెలీదు. అసలు మీ కట్టింగ్స్ పోగా ఎన్ని మిగిలాయి, బిగ్ బాస్ నుంచి మీకు మిగిలింది ఏంటి అనేది ఒక్కసారి నేను విత్ ఆడియన్స్ మనకి దొరికిన విజువల్స్ కూడా ప్లే చేస్తాను. ఫస్ట్ మీరు చెప్పండి. అంటే నార్మల్గా నేనేమనుకున్నా అంటే, సరే విన్నర్ అమౌంట్ 50 లక్షలు, 50 లక్షలు అయితే యావర్ ఫోర్త్ వచ్చింది కాబట్టి 15 లక్షలు తీసుకెళ్ళి. నేనేమనుకున్నా 30 లక్షలు కదా, మంచిగా చాలా మందికి పంచవచ్చు. అంటే నేను అనుకున్న దానికన్నా ఇంకొంచెం మంచిగా వచ్చింది కదా. అంటే నేనేమనుకున్నా అంటే 30 లక్షలు కదా, చాలా మందికి పంచవచ్చు అని నా లోపల ఉండే. సరే ఇట్లా అయింది అట్లా అయింది, కొన్ని రోజులు ఇంకా నాకు తెలియదు కదా, అప్పుడే ఇస్తారేమో తర్వాత ఇస్తారేమో అని నేను అనుకున్నా. ఇక అందరూ ఇవి వచ్చినాయి ఏం చేసినావు, అది రానే రాకముందుకే వచ్చినాయి ఏం చేసినావు అంటారు. 35 లక్షల్లో ట్యాక్స్లు అన్నీ కట్ అవుతాయి. చెప్తా, అది ఏంటంటే 35 లక్షలు కదా, అది రానికి టైం పడుతుంది. కొంతమంది తెలియక అంటేనే ఉన్నారు. ఇంకా అరే ఏంది ఇవి రాలే వీళ్ళు అంటేనే ఉన్నారు, అసలు వీళ్ళకి ఏం తెలుసు, వచ్చినాయా రాలేదా వీళ్ళకి ఏం తెలుసు, గిట్లా అంటున్నారా అని నేను బాధపడ్డా. ఒక అన్నుండి నేను 10 లక్షలు ఇస్తా నువ్వు అంచో అంటే, అన్న నా సంతోషం ఏంటంటే నేను అంత దూరం పోయినా, నేను గెలిచిన, నేను అనుకోలే గెలుస్తా అని, గెలిచిన నా సంతోషం ఏంటంటే ఆ పైసలు ఇస్తే నాకు ఇంకా ప్రౌడ్ ఉంటుంది కదా అన్న అని నేను చెప్పిన. సరే తమ్ముడు నీకు నచ్చినట్టు అందరికి ఇట్లా అంటుర్రు అని నేను ఇట్లా అన్నా అంటే, అన్న నువ్వు చెప్పింది నాకు మంచిగా అనిపించింది, కానీ ఆ అమౌంట్ ఇస్తే నాకు మంచిగా అనిపిస్తుంది కదా అన్న అని నేను అన్న తర్వాత చాలా ఇంకా వస్తాలో ఇంకా నాకు తెలియదు కదా టైం పడుతుందని. తర్వాత ఇక కొన్ని రోజులకి అమౌంట్ వచ్చింది. అమౌంట్ ఎట్లా వచ్చింది, 30 లక్షలు. 30 లక్షల దాంట్లో 40% GST కట్టు, 40% కారు. ఆ కారు ఏదో నేను కొన్నా అంటారు, అది గిఫ్ట్ అని చెప్పారు. అది పోగానే 8.5 లక్షలు కట్ చేసారు. కార్కి కూడా అమౌంట్ కట్ చేస్తారా? అట్లా అయితేనే తీసుకో, లేకపోతే అది అన్నే ఉంటుంది అని అన్నారు. మరి ఇళ్ళకెళ్ళి ఇవ్వాలి, 8.5 లక్షలు ఇళ్ళకెళ్ళి ఇవ్వాలి. సో అదే డబ్బులు మీరు అవన్నీ చూసిరా చేసిరా అంటే తర్వాత అల్లకెళ్ళి అయిపోతాయి అన్నారు.
నేనేమనుకున్నా ఈడేమైతుంది ఉమ్. 35 లక్షలు ఇంతమందికి వంచాలి అని నేను ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా. ఇంతమందికి సాయం చేయాలి అని ఇంతమందికి చెప్పినా, నేను స్టేజ్ మీద ఏం చెప్పినా ఈడేం చెప్తున్నా. 40% పోయింది. 35 లక్షలల్లా 40% పోయింది. కారుకి 8.5 లక్షలు. ఇంకోటి వస్తే నెక్లెస్ 5 మీ లక్షలు. మదర్ కి బిగ్ బాస్ టీమ్ అది టీమ్ గిఫ్ట్ ఇచ్చారు కదా. టీమ్ గిఫ్ట్ అన్నారు. ఆడికి పోయినాక గిఫ్ట్ ట్యాక్స్ గింతే ఉంటది, గిట్లే ఉంటది అన్నారు. ట్యాక్స్ కట్టించుకున్నారా వాళ్ళకి? ఏందన్నా గిట్లా అంటున్నారు, ఆడ చెప్పింది ఏంది, ఈడ చేసేది ఏంది, నాకు ఏది వద్దన్నా, మా ఊళ్ళో వద్దన్నా ఊకుంటారు, మాకు ఇట్లా అంటే రూల్సే అన్న. ఇవన్నీ ఆఫ్ స్క్రీనే జరుగుతాయి కాబట్టి ఇవన్నీ ఆడియన్స్ కి తెలీదు. అరే నాకేమో ఈడ నేను ఇట్లే చూస్తున్నా, అన్న ఏం జరుగుతుందన్న నాకు అర్థమైతలేదు. మనం చెప్పింది ఒకటి, ఇప్పుడు చేసేది ఒకటి, మళ్ళీ వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు, ఈ వేడికెళ్ళి తేవాలి, ఎట్లా తేవాలి అంటే ఇంకేమున్నది అల్లకెళ్ళే కదా కథ చేసేది. ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంది, కార్ ఇస్తా అన్నారు, కట్ చేసారు. నెక్లెస్ ఇస్తా అన్నారు, కట్ చేసారు. ఈ 40% ఈ ఏమున్నాయి అలా? ఇవన్నీ పోగా ఎంత వచ్చినాయి అసలు? ఏం నువ్వు ఒకసారి 40% అంటే నువ్వు లెక్క పెట్టుకో, 8.5 అంటే నువ్వు లెక్క పెట్టు, 5 అంటే నువ్వు లెక్క పెట్టు. ఫస్ట్ మేము శివాజీ అన్న, బోలే అన్న, సందీప్ అన్న, లాయల్ వీళ్ళందరూ వచ్చినప్పుడు నేను 1 lakh మా ఊరు నుంచి స్టార్ట్ చేసిన. క్వింటల్ బియ్యం 1 lakh అని. దీని ఓను సపరేట్ నాకు అదనంగా ఇంకొంచెం ఖర్చు అయింది. మీ డబ్బులు ఇవి పెట్టాక ఇవి నాకు సందీప్ అన్న ఒక 25,000 ఇచ్చిండు. ఒకసారి చూద్దామన్నా మీరు ఎవరెవరికి హెల్ప్ చేశారు అంటే. ఇప్పుడు మీరు చెప్తున్నారు 40% కటింగ్స్ అంటే మీకు చాలా తక్కువ అమౌంట్. నాకు నిజంగా చెప్తానా మస్తు బాధ అనిపించింది. అరే నేను అనుకున్నా ఇవి ఎన్నో స్టేజ్ మీద ఇస్తేనే అయిపోతుండే, ఈ అంత పంచాయతీ ఉండకపోతుండే, కొట్లాడు ఉండకపోతుండే. సార్ మీకు నచ్చిన వాళ్ళకి గిట్లే అన్న ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఇట్లన్నా అయిపోవు, ఇవన్నీ కటింగ్స్ ఏంది, ఇవేంది, మళ్ళీ ఇట్లా ఏం చేయాలి వీటిని ఇట్లా. అంటే అన్ని డబ్బులు వచ్చాయి అంటే రైతు బిడ్డ అనే ట్యాగ్ వాడుకుని విన్ అయిపోయాడని మాట్లాడారు కానీ, బట్ ఈ కటింగ్స్ ఇవన్నీ ఏమో ఆడియన్స్ కి తెలియదు కదా. ఆడికైనా శివాజీ అన్న చెప్పిండు, ఏడా మన ఇంటికి వచ్చినప్పుడు వానికి రాలేదు, గింట్లే వచ్చినాయి శివాజీ అన్న అన్నాడు, బోలే అన్న చెప్పిండు. వీళ్ళిద్దరూ మీకు బిగ్ బాస్ హౌస్ నుంచి, కోర్టు కేసులు అయినప్పటి నుంచి, జైల్లో ఉన్నప్పటి నుంచి కూడా బాగా సపోర్ట్ చేశారు. బోలే అన్న, శివాజీ అన్న. బోలే అన్న మొత్తం లాయర్లను తీసుకొని వచ్చిండు మంచిగా. అంటే నేను లోపల ఉన్నా, బయటకు వచ్చి మొత్తం లాయర్లను వాళ్ళని వీళ్ళను తీసుకొచ్చి చేసిండు. నేనేమో 4 రోజులు ఉన్నా కదా అట్లా. కానీ చాలా అంటే ఎలా అనిపించింది ఆ జైలు ఎక్స్పీరియన్స్? అంటే బిగ్ బాస్ నుంచి వచ్చాక టైటిల్, బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నిజంగా చెప్తున్నా, జైలు ఉంటే పవోని గిట్ల ఇట్లా రావద్దు, పవోళ్ళ గిట్ల ఇట్లా రావద్దు, అంత ఉంటుంది లోపల. ఇక నాకు బాధ అనిపించింది, శత్రువులైనా సరే పోవద్దు అని కోరుకుంటారు. ఎందుకంటే టైటిల్ విన్ హ్యాపీగా కప్పు తీసుకెళ్లి ఊర్లో చూపిద్దాం అనుకున్నారు, అన్ఎక్స్పెక్టెడ్ గా జైలు నాతో మళ్ళీ తమ్ముడు గిట్లా వచ్చిండు, మా సెకండ్ తమ్ముడు. ఇంతకుముందు యాక్సిడెంట్ అయింది థర్డ్ తమ్మునికి, సెకండ్ తమ్ముడు నాతో వచ్చిండు జైలుకి. ఆయన మీద ఇట్లా పెట్టిరు కేసు. A2 ఇప్పుడు తమ్ముడే. స్టిల్ ఇప్పటికి ఇద్దరి మీద నడుస్తుంది.